వెల్కమ్ టు ఆర్ఆర్ 344 ఆల్రౌండర్. మనం ఈ వీడియో వచ్చేసి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఏ టీమ్‌కి ఎంత పర్సెంటేజ్ ఉన్నదని మాట్లాడుకుందాం. అంటే మనం మ్యాచెస్ స్టార్ట్ కాకముందు యాక్షన్ కంప్లీట్ అయినప్పుడు మనం ఏ టీమ్స్ వస్తాయనుకున్నాము అండ్ ఇప్పుడు ఏ టీమ్‌కి ఛాన్సెస్ ఉన్నాయనేది మాట్లాడుకుందాం. అండ్ యాక్షన్ కంప్లీట్ అయినాక మ్యాచెస్ స్టార్ట్ కాకముందు అయితే నేనైతే పర్సనల్‌గా నేనేమనుకుంటానో చెప్తాను. అండ్ ఇప్పుడు ఆ టీముల పరిస్థితి ఎలా ఉందనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ నేనైతే ఫస్ట్‌లీ సీఎస్‌కే, ఎంఐ, పంజాబ్ కింగ్స్ అండ్ ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్‌కి వెళ్తాయేమో అనుకున్నా ఈ 4 టీమ్స్. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ప్రతి టీమ్‌కి 60% మ్యాచెస్ అయితే కంప్లీట్ అయినాయి. 60% మ్యాచెస్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆ టీముల పరిస్థితి ఎలా ఉంది? ఆ టీమ్‌కి ఎన్ని మ్యాచెస్ గెలిచాలి? ఎంత పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి అనేది మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ ఫస్ట్‌లీ మనం ఒకటి తెలుసుకోవాలి. ప్లే ఆఫ్స్‌కి వెళ్ళాలంటే ఏ టీమ్ అయినా 8 మ్యాచెస్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా 7 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళాలంటే ఇంకది అద్భుతం జరగాలంట. అది అద్భుతం ఎట్లా అంటే లైక్ మ్యాచెస్ రద్దవ్వడము, రన్ రేటు +3 ఉండడము, +2 ఉండడము అలా జరగాలన్నమాట. అలాంటి అద్భుతాలైతే జరగవని అనుకుంటాన్నా. 8 మ్యాచెస్ ఎవరెవరు గెలిస్తే ఆ టీమ్స్ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్‌లీ ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి జీటీ వాళ్ళైతే టాప్‌లో ఉన్నారు. జీటీ వాళ్ళొచ్చేసి ఇప్పుడు దాకా 8 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్‌లు గెలిచారన్నమాట. ఇంకా వాళ్ళకి 6 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ 6 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచాలన్నమాట. 2 మ్యాచ్‌లు గెలిస్తే డైరెక్ట్‌గా కేక్ వాకే ఇంగ. మామూలు కాదన్నమాట. క్యాట్ వాక్, కేక్ వాక్ అన్ని వాకులు చేసుకుంటా ప్లే ఆఫ్స్‌లో కూర్చుంటారన్నమాట. ఆ 6 మ్యాచ్‌లు ఎవరితో ఉన్నాయి? ఒకటి ఆర్ఆర్, ఇంకొకటి ఎస్ఆర్‌హెచ్, ఇంకొకటి ఎంఐ, ఇంకొకటి డీసీ, ఎల్ఎస్జీ, సీఎస్‌కే అన్నమాట. ఈ 6 మ్యాచ్‌ల్లోనూ 3 అవే మ్యాచ్‌లు ఉన్నాయన్నమాట. అవే మ్యాచ్‌లు ఏంటేంటివి? ఆర్ఆర్, ఎంఐ, డీసీ. 6 మ్యాచ్‌ల్లో 2 కాబట్టి పక్కాగా గెలిచేస్తారు. 99.9999% ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట జీటీకైతే. షూర్ షాట్‌గా జీటీ అనేది ప్లే ఆఫ్స్‌కి అయితే ఖచ్చితంగా వెళ్తాదన్నమాట. అండ్ పాయింట్స్ టేబుల్‌లో ఇప్పుడు టాప్ 2లో ఉండేది ఒకటి వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇప్పటిదాకా 8 మ్యాచెస్ కంప్లీట్ అయినాయి. ఈ 8 మ్యాచెస్‌లో కూడా వాళ్ళు కూడా 6 మ్యాచెస్ గెలిచారు. ఇంకా కావాల్సింది వాళ్ళకి 2 మ్యాచెస్ మాత్రమే అన్నమాట. అది టాప్ 2లో అయ్యుండొచ్చు, టాప్ 3, టాప్ 4 ఎక్కడ కంప్లీట్ చేసినా కూడా ప్లే ఆఫ్స్‌కి వెళ్తారు కాబట్టి నేనైతే 2 మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కి వెళ్తారని చెప్తాను. అండ్ మనకు ఇప్పుడు ఇంకా వాళ్ళకి 6 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 6 మ్యాచెస్‌లో కూడా 2 మ్యాచెస్ మాత్రమే గెలిచాలి. అంటే వాళ్ళు 6 మ్యాచెస్ ఎవరెవరితో ఆడాలి? ఆర్‌సీబీ, కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్, పీబీకేఎస్, జీటీ, ఎంఐ. ఈ 6 మ్యాచ్‌ల్లో కూడా వాళ్ళకి హోమ్ గ్రౌండ్‌లో వచ్చేసి ఆర్‌సీబీ వాళ్ళతో ఉంది, కేకేఆర్ వాళ్ళతో ఉంది, జీటీ వాళ్ళతో ఉందన్నమాట. అవే మ్యాచెస్ వచ్చేసి ఎస్ఆర్‌హెచ్, పీబీకేఎస్, ఎంఐ. దీనిలో 2 మ్యాచ్‌లు అయితే ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నా. ఒక మ్యాచ్ అయితే కేకేఆర్‌తో ఖచ్చితంగా గెలుస్తారు. ఇంగే ఎంఐ కొద్దిగా కష్టంగానే ఉంటది. ఎందుకంటే వాళ్ళకి గూడా అన్నిటికి ఐ మీన్ వాళ్ళు గూడా కొన్ని 4 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో గూడా కొద్దిగా కష్టంగానే ఉంటది. ఆర్‌సీబీతో అవే గేమ్ గాబట్టి ఆర్‌సీబీ వాళ్ళకి అవే గేమ్. వీళ్ళకి హోమ్ గేమ్. కాబట్టి ఆర్‌సీబీ వాళ్ళు అన్ని అవే మ్యాచెస్ గెలుస్తన్నారు. అది గూడా కష్టంగానే ఉంటాది అని నేనైతే అనుకుంటాను పర్సనల్‌గా. కేకేఆర్‌తో ఈజీ అనుకుంటా. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళతో ఎస్ఆర్‌హెచ్‌లో వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో ఉందనమాట. అక్కడేమన్నా ఛాన్స్ ఎస్ఆర్‌హెచ్‌తో గాని, పీపీకేఎస్‌తో గాని ఏమన్నా ఛాన్స్ ఉందేమో అనుకుంటున్నా. ఖచ్చితంగా 2 మ్యాచ్‌లయితే ఆబ్వియస్‌లీ గెలుస్తారు. వీళ్ళు గూడా హ్మ్. జీటీ వాళ్ళంత గాకపోయినా వీళ్ళకి కూడా 98% ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ థర్డ్ టీమ్ వచ్చేసి ఆర్‌సీబీ. ఆర్‌సీబీ ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ఆడి 8 మ్యాచెస్‌లో కూడా 5 మ్యాచెస్ గెలిచారన్నమాట. ఇంకా వాళ్ళు గెలిచాల్సింది 6 మ్యాచెస్‌లో 3 మ్యాచెస్ గెలిచాలన్నమాట. ఇప్పటిదాకా వాళ్ళేం చేశారు? ఆహ్, హోమ్ గ్రౌండ్‌లో 3 ఆడి 3 మ్యాచ్‌లు ఓడిపోయారు. అవే మ్యాచెస్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచారు. 5 మ్యాచ్‌లు ఆడింటే 5 మ్యాచ్‌లు కూడా అవే మ్యాచెస్‌లో గెలిచారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు గెలిచాల్సిన 3 మ్యాచ్‌ల్లో అవే మ్యాచ్‌లు 2 మాత్రమే ఉన్నాయి. మిగతా 4 మ్యాచ్‌లు హోమ్ గ్రౌండ్‌లోనే ఉన్నాయన్నమాట. ఆర్ఆర్‌తో హోమ్ గ్రౌండ్‌లో ఉంది. సీఎస్‌కేతోను హోమ్ గ్రౌండ్‌లో ఉంది.
SRH తోనూ హోమ్ గ్రౌండ్ లో ఉంది, KKR తోనూ హోమ్ గ్రౌండ్ లో ఉంది. ఒక డీసీతో LSGతో మాత్రమే అవే గ్రౌండ్ లో ఉందన్నమాట. చూడాలి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. వీళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 3 మ్యాచెస్ అంటే అవేలో ఖచ్చితంగా నేనైతే డీసీతో గెలుస్తారని అనుకుంటున్నా. అండ్ LSGతో కూడా అవే మ్యాచ్ కాబట్టి ఓకే ఫైన్, 2-2 గెలుస్తారు. అండ్ ఇంకా మిగతా 4 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచాలి. ఆ ఒక్క మ్యాచ్ ఎవరు? KKR అయ్యుండొచ్చు. KKR అయినా వాళ్ళకు కూడా పెద్ద హిట్టర్స్ ఉన్నాడు, చిన్న గ్రౌండ్ కాబట్టి చెప్పలేం. SRH కూడా పెద్ద హిట్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పలేం. వాళ్ళతో కూడా RR చెప్పలేం, వాళ్ళు కూడా మంచి హిట్టర్స్ ఉన్నారు. సంజు శాంసన్ లేకపోయినా కూడా వాళ్ళకి జైస్వాల్ కానీ, రియాన్ పరాగ్, హెట్మేర్, ధ్రువ్ జురెల్ మంచి ప్లేయింగ్ 11 వాళ్ళకు కూడా ఉన్నాయి. గెలిస్తే CSKతో గెలిచాలి. వీళ్ళకి నేను వచ్చేసి 75 ఆ మధ్య ఇవ్వచ్చు, చెప్పలేం. వినెవర్ నో. అసలు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు ఓడిపోతే మాత్రం చెప్పలేం మనం. అదే అవే మ్యాచ్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అనమాట. ప్లేఆఫ్స్కి వెళ్ళకుండా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సారీ గాయస్, RCB ఫ్యాన్స్, వెళ్ళకుండా కూడా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు RCB, ఎందుకంటే అలా పర్ఫామ్ చేస్తుంది. వాళ్ళు హోమ్ గ్రౌండ్లో మ్యాచెస్ గెలిస్తేనే వాళ్ళు వెళ్తారన్నమాట ప్లేఆఫ్స్కి. అవేలో గెలిస్తే 7 అవుతాయి. ఇంకొక మ్యాచ్ ఒకవేళ అవేలో ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా హోమ్ గ్రౌండ్లో 2 మ్యాచ్లు గెలిచాల్సి వస్తుంది. కాబట్టి నేను 75% మాత్రమే ఇస్తాను. అండ్ పీపీకేస్ కూడా ఇప్పుడు దాకా 8 మ్యాచెస్ కంప్లీట్ చేసుకుని 8 మ్యాచెస్లో కూడా 5 మ్యాచెస్ గెలిచారన్నమాట. వీళ్ళు కూడా ఇప్పుడు గెలిచాల్సింది ఎన్ని? వీళ్ళకి కూడా 6 మ్యాచ్లు ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో కూడా వీళ్ళు గెలిచాల్సింది 3 మ్యాచ్లే. కాకపోతే RCBతో పోల్చుకుంటే వీళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉందని నేనైతే అనుకుంటాను. ఇప్పుడు దాకా చూసుకున్న మ్యాచ్లకి అయితే ఇంకా వాళ్ళకి ఉన్నది 6 మ్యాచ్లు ఎవరితో? KKRతో, CSKతో, LSG, DC, MI, RR. దాంట్లో అవే మ్యాచెస్ KKR, CSK, RRతో అవే మ్యాచెస్లో ఉన్నాయి. ఇంకా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అది కూడా మనకు ధర్మశాలలో ఉన్నాయన్నమాట. LSGతోనూ, DCతోనూ, MIతోనూ. అక్కడ ఫాస్ట్ బౌలింగ్ పిచెస్ బాగా అనుకూలిస్తాయి ధర్మశాలలో. వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తారు అనమాట. మార్కో యాన్సన్ అయి ఉండొచ్చు, అక్షదీప్ సింగ్ అయి ఉండొచ్చు, జావియర్ బ్యాట్లెట్ గా ఉండొచ్చు, మంచిగానే పర్ఫామ్ చేస్తున్నారు. ఓకే, లాకీ ఫెర్గ్యూసన్ ఇంజూర్ అయ్యి ఉండొచ్చు, కాకపోయినా కూడా తన ప్లేస్ లో వచ్చిన జావియర్ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నారు. వినెవర్ నో, లాస్ట్ లో ఎక్కడైనా మళ్ళీ రావచ్చు లాకీ ఫెర్గ్యూసన్, చెప్పలేం. ఇంకా తనేమి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయితే వెళ్ళిపోలే కాబట్టి చెప్పలేము అనమాట. లాస్ట్ లో ఎప్పుడైనా వచ్చి మ్యాచెస్ గెలిపించినా కూడా వినెవర్ నో. నేను వచ్చేసి 80% ఛాన్స్ ఇస్తాను అనమాట. వీళ్ళకి 80% ఛాన్సెస్ ఉన్నాయి. GT 99.9, DC 98, RCB 70 అనే చెప్పొచ్చు. లాస్ట్కి మాట్లాడుకుంటే 70 అనే చెప్పొచ్చు. 75 అని చెప్పా ఫస్ట్లో, కాకపోతే 70 అని కూడా చెప్పొచ్చు వాళ్ళకైతే. పీపీకేఎస్కి 80-85 ఆ మధ్యలో ఉంటారు వాళ్ళైతే. అండ్ LSG చూసుకుంటే ఇంకా వాళ్ళకున్నది 5 మ్యాచెస్ మాత్రమే. 5లో 3 మ్యాచెస్ గెలిచాలి. ఇప్పటికే 9 మ్యాచెస్ కంప్లీట్ అయినాయి. ఈ 9 మ్యాచెస్లో కూడా వాళ్ళు గెలిచింది 5 మ్యాచెస్ మాత్రమే. ఇంకా వాళ్ళు గెలిచాల్సింది 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచాలి. ఇంకా 2 ఓడిపోతే 3కి 3 గెలిచాల్సి ఉంటుంది. వాళ్ళకు ఉన్నది MIతో, పీపీకేఎస్, RCB, GT, SRHతో ఉంది. అండ్ వాళ్ళకి అవే మ్యాచెస్ వచ్చేసి MI, పీపీకేఎస్, GT, ఈ 3 అవేలో ఉన్నాయి. ఇంకా హోమ్ గ్రౌండ్లో వచ్చేసి RCB, SRHతో ఉన్నాయన్నమాట. 3 మ్యాచ్లు ఎవరితో గెలుస్తారు? MIతో వాంకేడిలో కష్టంగానే ఉంటుంది నాకు తెలిసి, పోటాపోటీగా ఉంటుంది. పీపీకేఎస్తో అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. RCBతో హోమ్ గ్రౌండ్లో వాళ్ళు అవే మ్యాచెస్లో బాగా ఆడుతున్నారు కాబట్టి అక్కడ కూడా ఇబ్బందే ఉంటుంది. GTతో తెలుసు కదా వాళ్ళు టాప్ 3 ఎలా ఆడుతున్నారు, అది కూడా చాలా ఇబ్బందికరమే. గెలిస్తే SRHతో గెలుస్తారు. SRHతో చెప్పలేం. వినెవర్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో కూడా మనకు తెలియదు కదా. వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, కాకపోతే బౌలింగ్ లేదు. LSGది కూడా సేమ్ పరిస్థితి అనమాట. బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ లేదు. 50-50 ఛాన్సెస్ అని చెప్పొచ్చు అనమాట ఆ మ్యాచ్. ఇంకా మిగతావన్నీ ఆపోజిట్ టీంకి 60% అని చెప్పొచ్చు. GTకి అయ్యుండొచ్చు, RCBకి అయ్యుండొచ్చు, పీబీకేఎస్కి అయ్యుండొచ్చు, MIకి అయ్యుండొచ్చు. వాళ్ళ టీంని బట్టి వాళ్ళకే 60% ఇచ్చి ఈ టీంకి LSGకి 40% ఇవ్వచ్చు. అందుకే వీళ్ళు వచ్చేసి 50-50 ఛాన్సెస్ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళకి 50-50 ఛాన్సెస్. వీళ్ళకంటే MI ఇంకా కింద ఉన్నా కూడా, వాళ్ళకే ఎక్కువ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళకి 50 ఇచ్చి MIకి 60% ఇవ్వచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే
వాళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో చాలా సార్లు వాళ్ళు ఫేస్ చేశారన్నమాట. రోహిత్ శర్మ ఐ మీన్ వాళ్ళ టీం ఫేస్ చేసింది కాదు, వాళ్ళ ప్లేయర్స్ కూడా ఫేస్ చేశారన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళ టీం మాత్రమే కాదు, వాళ్ళ ప్లేయర్స్ కూడా ఫేస్ చేశారన్నమాట. రోహిత్ శర్మ అయ్యుండొచ్చు, బుమ్రా అయ్యుండొచ్చు, హార్దిక్ పాండ్యా అయ్యుండొచ్చు, సూర్యకుమార్ అయ్యుండొచ్చు, రెంట్ బోల్ట్, తిలక్ వర్మ, వీళ్ళ అప్పటి నుంచి అదే టీంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు లాస్ట్ 4-5 మ్యాచెస్ ఖచ్చితంగా గెలుస్తారన్నమాట. అందుకనేసే వీళ్ళకి 60% చెప్పేయచ్చు అనమాట. ఖచ్చితంగా వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉన్నాయి. వీళ్ళు ఎవరెవరితో ఉన్నాయనేది చూద్దాం. 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచాలన్నమాట. ఈ 6 మ్యాచెస్ ఎవరితో ఉన్నాయంటే SRHతో ఈ వీడియో చేసే సమయానికి ఇప్పుడు ఉందన్నమాట. అండ్ LSGతో ఒకటి ఉంది, RRతో, GT, PBKS, DCతో ఒకటి ఉంది. అండ్ దీంట్లో అవే మ్యాచెస్ చూసుకుంటే SRHతో అవే మ్యాచ్ ఒకటి ఉంది, RRతో అవే మ్యాచ్ ఉంది, PBKSతో ఒక అవే మ్యాచ్ ఉంది. అండ్ వీళ్ళు 4 మ్యాచెస్ ఎక్కడ గెలుస్తారు? నాకు తెలిసి SRH, RR ఖచ్చితంగా గెలిచొచ్చు అనుకుంటా. ఇంకా 2 మ్యాచ్లు ఎక్కడి నుంచి రావాలి? DC కష్టమే, PBKS వాళ్ళకు కూడా ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కూడా కష్టమే. అండ్ అంటే కష్టం అంటే ఓడిపోతారని కాదు, టఫ్ ఫైట్ ఉంటుంది. అండ్ GT వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఎవరినో లాస్ట్లో ఏమైనా లైట్ తీసుకొని ఏమైనా చేంజెస్ చేసుకొని ఆడదాం, మా ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చి ఫైనల్లో చూసుకుందాం, ప్లే ఆఫ్స్లో మంచిగా ఆడడానికి ఏమన్నా టాక్టిక్స్ చేస్తే మనం ఏం చెప్పలేము అనమాట GTతో. అండ్ LSG కూడా టఫ్ మ్యాచ్ అనమాట. అది కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచిగా పర్ఫామ్ చేయడానికి చూస్తారు, చూడాల్సి ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి 2 మ్యాచెస్ అయితే ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నా, SRHతో, RRతో. చూడాలి ఎవరినో ఎలా ఆడతారనేసి. అండ్ KKR 8 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఇంకా 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచాలి. టీం అయితే అస్సలు బాగాలేదు. ఎలిమినేట్, చూడాల్సిన అవసరమే లేదు, మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, ఎలిమినేట్. వీళ్ళు ఆడే నెక్స్ట్ 6 మ్యాచ్లు ఎవరెవరితో? PBKSతో, DC, RR, CSK, SRH, RCB. మనం మాట్లాడుకోవాల్సింది ఏం అవసరం లేదు. RCBతో అవే గ్రౌండ్లో ఉంది, SRHతో అవేలో ఉంది, DCతో అవేలో ఉంది. నాకు తెలిసి గెలిస్తే ఒక 2 మ్యాచ్లు అనుకుంటా. అది కూడా వాళ్ళ టీంను బట్టి చూసుకుంటే ఓకే, RCBతో గెలిచొచ్చు. RCBతో అంటే వాళ్ళకు కూడా టఫ్ మ్యాచ్ అనమాట. అంటే చిన్న గ్రౌండ్ కాబట్టి గెలిచొచ్చు అంటే 55%. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిపోతున్నారు, అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిపోతున్నారు కాబట్టి నేను వీళ్ళకి 55% ఇస్తున్నా. 45 ఉంటుంది అది. అండ్ SRHతో కూడా అవే గ్రౌండ్లో ఉంది. ఎవరినో వాళ్ళు బ్యాటింగ్ పిచ్ తీసుకుంటే మాత్రం దుమ్ము దులిపి ఆరేస్తారు. అండ్ KKR వాళ్ళు వచ్చేసి CSKతో హోమ్ గ్రౌండ్లో ఆడతారు కాబట్టి అక్కడ గెలిచొచ్చు. మేబీ 6 మ్యాచెస్ ఆర్ 5 మ్యాచెస్తో ఈ సీజన్ ఎండ్ చేయొచ్చు అని అనుకుంటున్న వాళ్ళు. ఇంకా RR వాళ్ళు వచ్చేసి 8 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. నెట్ రన్ రేట్ కూడా మైనస్లో ఉంది. 6 కూడా గెలిచాలి. అది కూడా 18 ఓవర్స్ కంప్లీట్ చేయడం కానీ, 16 ఓవర్స్ కంప్లీట్ చేయడం కానీ అలా గెలిచాలన్నమాట. రన్ రేట్తో గెలిచాలి. 6 మ్యాచ్లు గెలిచాలి. RCBతో, GTతో, MIతో, KKRతో అండ్ CSKతో, PBKSతో ఉన్నాయి మ్యాచ్లు. 6 మ్యాచ్లు, 6 కూడా గెలిచాలి. RCBతో కష్టమే, GTతో కష్టమే, MIతో కష్టమే. మేబీ RRతో ఓకే ఫైన్, CSKతో ఓకే ఫైన్. ఎవరినో 50-50 ఛాన్సెస్ అని చెప్పొచ్చు. ఏమో వాళ్ళు కూడా గెలిచొచ్చు. వాళ్ళు కూడా ఇంకా కింద ఉన్నారు. CSK వాళ్ళు ఇంకా కింద ఉన్నారు. వాళ్ళు కూడా లాస్ట్లో ఒక 3-4 మ్యాచ్లు గెలిచి మంచిగా 5 మ్యాచెస్ గెలిచి సీజన్ ఎండ్ చేస్తారేమో, చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా RR కూడా ఎండ్, ఇంకంతే, ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే లేవని చెప్పాలి వాళ్ళకి. అండ్ SRH కూడా 7 మ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు దాకా ఈ వీడియో చేసే సమయానికి 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఇంకా వీళ్ళకి 7 మ్యాచెస్ ఉన్నాయన్నమాట. 7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలవాలి. ఆ 6 మ్యాచెస్ కూడా MI, CSK, GT, DC, KKR, RCB, LSG పెద్ద టీంలు ఉన్నాయి. ఈ పెద్ద టీములతో వాళ్ళైతే అస్సలు గెలవరనే అనుకుంటున్నా. MIతో కష్టమే. ఒకవేళ CSKతో అవే మ్యాచ్, అది తెలుసు కదా, ఇంకా వాళ్ళు చెప్పలేకపోతే ఎట్లా ఆడుకుంటారనేసి. అయితే వీళ్ళు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అంతగా లేదు, ఓన్లీ బ్యాటింగ్ పిచ్చెస్ మీదే పర్ఫామ్ చేస్తున్నారు. ఈ వీక్నెస్ని వాళ్ళు కనుక్కొని ఒకవేళ స్పిన్ పిచ్ ఇచ్చి వీళ్ళనే ఆడుకోవచ్చు అనమాట. SRH వాళ్ళు ఆడుకోవచ్చు, చెప్పలేము అది.
అండ్ జీటీ వాళ్ళతో ఇంకా ఆబ్వియస్లీ గెలవలేరు. అవే మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో గిల్ అడ్డా, అది మనం ఏం చేయలేం. ఇంకా డీసీ వాళ్ళు తెలుసు కదా, అరుణ్ జైట్లీ స్టేడియంలో అంటే అక్కడ కూడా స్పిన్ పిచ్ చేస్తారు వాళ్ళు, అక్కడ కూడా దొబ్బలేరు వీళ్ళు. అండ్ కేకేఆర్తో ఏమన్నా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయేమో. ఇంకా ఆర్సీబీతో చెప్పలేం, వినెవర్ అక్కడ చిన్న గ్రౌండ్స్ ఉంటాయి కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయేమో అనుకుంటానా, చెప్పలేము. అది అక్కడ టాస్ కీలకం అవుతుంది అన్నమాట. టాస్ ప్రభావం కూడా కొన్ని మ్యాచ్లు ఉన్నాయి ఈ ఆర్సీబీతో అయితే. చిన్న సమయంలో ఆడేటప్పుడు టాస్ ప్రభావం కూడా ఉంటుంది అనమాట ఆ మ్యాచ్ మీద. అండ్ ఎల్ఎస్జి ఏక్నాథ్ స్టేడియంలో వినెవర్ స్పిన్ పిచ్ అనమాట. బ్లాక్ సాయిల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, రెడ్ సాయిల్ ఇస్తే మంచిగా పర్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తారు అనమాట. రెడ్ సాయిల్ అయితే వాళ్ళ టీం ఎలా ఉందో తెలుసు కదా, 6 మంది కత్తులు ఉన్నట్లున్నారు, నరుకుతారు. 7 మ్యాచ్లకు 6 మ్యాచ్ కష్టమే అబ్బా, ఇంకా ఛాన్సెస్ లేవు వీళ్ళకి కూడా, వెళ్ళిపోవాల్సిందే. అండ్ సిఎస్కే, సారీ గాయ్స్ సిఎస్కే ఫ్యాన్స్, 8 మ్యాచెస్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. ఇంకా 6 మ్యాచ్లు కూడా గెలిచాల్సి ఉంది. నెట్ రన్ రేట్ కూడా మైనస్లో ఉంది. వీళ్ళకి కూడా అంతే అనమాట. 18 ఓవర్స్ 16 ఓవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తొందరగా మ్యాచ్ కంప్లీట్ చేసి మంచి నెట్ రన్ రేట్తో గెలిస్తేనే ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ 6 మ్యాచ్లు వచ్చేసి ఎస్ఆర్హెచ్తో ఒకటి ఉంది, పీబీకేఎస్, ఆర్సీబీ, కేకేఆర్, ఆర్ఆర్, జీటీ. నాకు తెలిసి ఇప్పుడు 2 గెలిచారు, ఇంకొక 2 లేదా 3 గెలిచి, నాకు తెలిసి 2 కష్టం. ఆ 2 కూడా కష్టమే. ఒకటి ఎస్ఆర్హెచ్తో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కాబట్టి ఏమన్నా స్పిన్ పిచ్ ఇచ్చి గెలిచవచ్చు. ఇంకొకటి ఆర్ఆర్తో, ఆల్రెడీ ఆర్ఆర్ వాళ్ళతో రివెంజ్ మ్యాచ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్లో వెళ్ళి వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వీళ్ళు వాళ్ళ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు సేమ్ ట్రీట్మెంట్ ఇస్తారు అన్నమాట. చూడాల్సి ఉంటుంది ఆ రోజు. మహేష్ తీక్షణ అసరంగా స్పిన్ ఎలా వేస్తారు వీళ్ళు, నూర్ అహ్మద్, జడేజా, అశ్విన్ ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా అంతే, 6 మ్యాచ్లు గెలిచాలి కాబట్టి వీళ్ళు కూడా ఛాన్సెస్ ఏం లేవన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే జీటీ 99.9% వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, డీసీ 98% వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్సీబీ 65 to 70 అని చెప్పొచ్చు. వీళ్ళని చూస్తుంటే తగ్గియాలనే ఉంది పర్సెంటేజ్, వీళ్ళని చూస్తుంటే ఆర్సీబీ వాళ్ళని చూస్తుంటే తగ్గియాలనే ఉంది నాకైతే. ఎందుకంటే నాకు ఎక్కడో కొడతాను పోయి ఆర్సీబీ ఈసారి కూడా పోతే మంచిదే. ఆర్సీబీ ఫ్యాన్గా నేను కూడా కోరుకుంటాను, కప్పు గెలిస్తే కూడా ఇంకా మంచిది అనమాట. ఓకే, 70% ఇద్దాం, 70% వెళ్తుందని అనుకుందాం. అండ్ పీబీకేఎస్ అయితే ఖచ్చితంగా 80% వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎల్ఎస్జి 50%, ఎంఐ 60% అని చెప్పొచ్చు. ఇంక మిగతా వాళ్ళకంటే ఏం ఛాన్సెస్ లేవన్నా అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది ఇవాళ వీడియో. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, అండ్ నోటిఫికేషన్ కూడా వచ్చేలా బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ నాకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఏ టీమ్స్ ప్లేఆఫ్స్కి వెళ్తాయన్న అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారనేది. మీరు నాతో ఏకీభవిస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.